హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వెళ్తున్నాం విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీకి. ఈరోజే రిలీజ్ అయింది సినిమా. లీలామాల్ వెళ్తున్నాం. లీలామాల్ రెనోవేట్ చేసిన తర్వాత నుంచి ఇప్పుడు దాకా ఒక సినిమాకి కూడా వెళ్ళాల. ఏమో సూర్య సినిమాకి రాసి పెట్టిందేమో సినిమాకి వెళ్ళాలని. నలుగురు వెళ్తున్నాం, నేను, అభి, సాయి, వినయ్. ఇంట్లో బైకులు లేవు, ఇంకా ఆటో ఎక్కి ఆటోలో విఆర్సీ దగ్గరికి వెళ్ళి అది అటు నుంచి అటు వెళ్ళాలి. ఓకే, దారిలో వినయ్ గారు కూడా వస్తే అదే ఆటోలో ఎక్కించుకొని వెళ్ళిపోయి సినిమా 6:50కి టైం 6:10 అయింది. వెళ్ళిపోవచ్చు 40 minutes ఈజీ, అదే అందులో ఏం లేదు. చూద్దాం. సినిమా మంచి టాక్ ఉంది. మన చింటూ మామూలుగా పెట్టలేదు అయితే, అసలు ఒక్కొక్క ట్వీట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో దంచేశాడు స్పీచ్లన్నీ. ఇప్పుడు ఇంకా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇంకా ఆటో వస్తే ఆటో ఎక్కేసి థియేటర్ దగ్గరికి వెళ్ళిపోదాం. చలో. బండి ఉందంట మా వినయ్ దగ్గర. వినయ్ వస్తున్నాడు అంట బైక్ వేసుకొని. మనకి ఇంకేం ప్రాబ్లం లేదు. అన్న వస్తున్నాడు, బండి తెస్తున్నాడు. ఇంకా అలా రోడ్లో నడుచుకుంటూ వెళ్తున్నాను. ఎదురు వస్తాడు, ఇంక బైక్ ఎక్కేసి చలో థియేటర్. అన్న వచ్చాడు, బైక్ అని చెప్పాడు, అన్నయ్య వచ్చినాడు, కార్ వేసుకొచ్చాడు. దొంగ నా కొడుకు. కాపీరైట్స్ పడతారా? అంత లేదు కానీ సినిమా అసలు ఏంది మామూలు టాకు. విశ్వనాథ్ అండ్ సన్స్ పండగ వస్తే అనిల్ రావుపూడి ఎగిరిపోయాడంట. అబ్బా, అరే కాదు, హైలైట్ అయింది. ఇందాక ట్రైలర్ చూసాను. మమతా బైజు మళ్ళీ దాన్ని అంటారు డ్యూడ్ లెక్క అనిపించిందా? అట్లా కాదు, సెటిల్డ్ ఫ్యామిలీస్ లోకి వచ్చి ఏలెడుతుంది. అది పక్కన పెట్టు. మమతా బైజు టాప్ నాచ్ యాక్టింగ్ అంట, పీక్ రైటింగ్ అంట, ఫీమేల్ ఓరియంటేషన్ రైటింగ్ లో. ఏం చేస్తున్నాడో డైరెక్టర్ పేరు మర్చిపోయారా? వెంకీ అట్లూరి. ఓ, లక్కీ భాస్కర్. లక్కీ భాస్కర్ సార్. ఏందో మా చింటూ మెయిన్ హైలైట్. ప్రొడ్యూసర్ చింటూ. ప్రొడక్షన్ వచ్చేసాం సినిమా థియేటర్ దగ్గరికి వచ్చేసాం. చూసారా ఎంత బాగుందో. ఇలాంటిది మన నెల్లూరులో వస్తుందని మేము అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అది లీలామాల్. ఒకప్పుడు దీంట్లోకి వెళ్ళాలంటే మేమరా వేస్ట్ అనుకునే వాళ్ళం. బాగుండేది బ్రో. ఇప్పుడే థియేటర్ లోపలికి వచ్చాం మామ, ఫస్ట్ టైం. ఏంది ఇది, థియేటరా లేకపోతే ఏంది ఇది? ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను. వినయ్, ఈయనెవరైనా మా తాత. చెప్పరా? సరేలే. నెక్స్ట్ మెగాస్టార్. మెగాస్టార్ పెద్దయ్య. నెక్స్ట్ బాస్ ప్రభాస్, ఫౌజీ. నెక్స్ట్ ఈమెవడో తెలుసా? మీ పాప వాళ్ళ అమ్మ. కరెక్టా? ఈమెయితే బాగా తెలుసు. బాబు, ఎవడైనా జై బాబు అనాల్సిందే. అది అది. నెక్స్ట్ ఇంకో స్పాట్ చూపిస్తాను చూడండి. ఏంటి, ఎందుకు ఇవన్నీ మన నెల్లూరుకి? ఎందుకు ఇవన్నీ? పైన అద్దాలు పెట్టున్నారు. ఎందుకు? యాస్థెటిక్సా? ఇదే అంట థియేటర్ ఎంట్రీ. ఇప్పుడు దాకా పోలేదు కదా మనం. కాసేపట్లో వెళ్తాం, చూద్దాం. బాగా సెటిల్ అయిపోయావురా, బాగా సెటిల్ అయిపోయావు కూర్చొని. అబ్బా, సెటిల్ అయిపోయాడు ఈడప్పుడే. ఛార్జింగ్ పెట్టుకోవచ్చా? అయ్యి 1 2 3 4 5 అటు నుంచి 2. చచ్చిపోయాడు అప్పుడే. లేరా నా ప్లేస్కి పోతా. అప్పుడెప్పుడో చూశాను ఫ్రెండ్స్ ఈ లైటింగ్లు, తేడాలు. ఎత్తాలని కోరుకుంటున్నాను. తొందరగా ఎత్తితే బ్రేక్ ఇస్తా. అదిగో
పా సూపర్. అప్పుడెప్పుడో చూసావు స్క్రీన్ ఎత్తడాలు తరత్తడాలు. బాగుంది థియేటర్. పైన షాన్లర్స్. అబ్బా అబ్బా నిన్న కాళ్ళ నొప్పులకి ఈరోజు స్వర్గం. అబ్బా ఓ ఇంకేం సినిమా చూస్తా, కొనుక్కుంటా నేను. ఇంకా స్లీపే ఫ్రెండ్స్, గుడ్ నైట్. సినిమా అయిపోయింది, స్కైవాక్ వచ్చాము. ఏందా దీని పేరు ఏందిరా? పికిల్ బాల్ ఆడుతున్నాం. ఎవరికి ఆట రాదు. వీడికేదో రూల్స్ వచ్చాయని చెప్పింది, నాకు 5 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆడికి ఆట రావట్లే చూడు, అదిగో. ఇప్పుడు మనం వెళ్ళి జాయిన్ అవుదాం. ఆడ నుంచి ఏం చేస్తున్నాం చూడండి. మేము అనే హాయ్ చెప్పిన హాయ్ చెప్పా ఈడీడు అది ఏడో సందుల్లో గొంతుల్లో ఆపి ఏంది మాకు వాడే మెయిన్ ఈడీడు కర్త కర్మక్రియ ఎంజాయ్ చేస్తున్నాడు వాడు. తినేసి నువ్వు స్టంట్ కదా, స్టంట్ మామూలు స్టంట్లు కాదు. ఇందాక తినేసి మళ్ళీ థియేటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వదిలిపెట్టేసి వెనక్కి వస్తే పోడు. తాళాలు లేవరా బండ్లు, కార్లో తాళాలు మర్చిపోయామని. ఎదిగితే తాళాలు లేవు కారులో. మళ్ళీ వెనక్కి వెళ్తే వాళ్ళ కోసం వాళ్ళ కాడ తాళాలు ఉన్నాయి. ఏమిరా అంటే ఫోన్ చేసి స్ట్రోక్ ఎలాగ ఇచ్చా అంటాడు. వాడికి మామూలు కాదయ్యా, వాడికి క్యాప్ కట్టాడు. సినిమా గురించి చెప్దాం అనుకుంటుంటే అవ్వట్లే. సినిమా ఎట్లా అనిపించింది మరి? నువ్వు ఆగరా, పక్కన మిర్రర్ కనిపించలే నాకు. సర్లే చెప్పు. సర్లే ఏంట్రా? సినిమా బాగుందిరా. యాక్చువల్లీ చాలా కొత్తగా ఉంది, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్లో ఎంత కామెడీ ఉండదో సెకండ్ హాఫ్ సెంటిమెంట్ కూడా ఉంటుంది. చాలా బాగుంది సెంటిమెంట్. అండ్ మమితా బైజు యాక్ట్ చేసింది బాగానే. ప్రణయ్ నాదో డౌట్, నాకు ఒక్క నిమిషం రివ్యూ కంప్లీట్ చేయని. నాకు సూర్యుడే నచ్చారు. నువ్వు ఆడవురా. ఎందుకు నాకు మమతా బైజు అంత ఎక్కదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఫీమేల్ లీడ్స్ ఎవరు ఎక్కరు ఎక్సెప్ట్ సమంత. అది అవుట్ ఆఫ్ ది టాపిక్ అయిపోయింది. కానీ బాగుంది సినిమా, చాలా బాగుంది. వెంకీ అట్లూరి బాగా తీసావు మూవీ, చాలా బాగుంది సినిమా. మావాడు ఇప్పుడు పెట్రోల్ కొట్టించుకోవడానికి ఆపుతున్నాడు. చాలా బాగుంది సినిమా, కన్ఫామ్గా చూడాల్సిన సినిమా ఇది. చాలా కమ్మగా ఉంది చౌదరా. అది సినిమా చాలా కమ్మగా ఉంది. ఎమోషన్ సూర్య పీక్స్లో యాక్ట్ చేశాడు. ఆ ఎమోషన్ మాత్రం. పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చాడు కేవీఆర్ దగ్గర, కేవీఆర్ బోల్నేని. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. పెట్రోల్ కొట్టించుకొని నన్ను మా ఇంట్లో వదిలిపెట్టేసి ఇటు ఇంటికి వెళ్ళి పెట్టేది. మా ఇంటి నుంచి నడుచుకొని వెళ్ళు. తినిందంటే అరుగుద్ది కాస్త. ఏందో రోజు ఇదే టైం అయిపోతుంది. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్. బాయ్ చెప్పరా కనీసం. బాయ్ బాయ్ బాయ్.